మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి 903226562006 వ్యాపారం మీది ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్, ప్రాజెక్టుల అధ్యయనవేత్త, సీనియర్ ఎడిటర్ మన కేవి గారు ఉన్నారు. మన స్టూడియోకి వచ్చారు. సార్ నమస్కారం. సార్ నమస్తే ప్రసాద్. పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఎంతో మంది అమరులయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మన ట్యాగ్ లైన్. దీనికోసం దాదాపుగా 9 సంవత్సరాలు మన ప్రజలు కానీ, యువకులు కానీ, కర్షకులు కానీ, మేధావులు కానీ చాలా మంది పోరాడారు సార్. ఈరోజు మనకు నియామకాలు, ఉద్యోగాలు అనే తర్వాత మాట్లాడుతున్నాం సార్. నీళ్లు సార్, ముఖ్యంగా మనకు రావాల్సిన నీళ్ళేంది, పోవలసిన నీళ్ళేంది? సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, పొంగిన వారి నదీ జలాలు, ఉప్పు సముద్రం పాలంటాడు నారాయణ రెడ్డి గారు. ఆయన చెప్పిన మాట అక్షర సత్యం ఈరోజు. ఎందుకంటే జీవనదుల్లో కావలసినంత జలాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయటంలోనే మనమంతా కూడాను శతాబ్దాల, దశాబ్దాల తరబడి విఫలమవుతూ వస్తున్నాము. రానున్నవన్నీ జల యుద్ధాలే, నీటి కోసం జరిగే యుద్ధాలే. ప్రపంచంలో కొత్త అధ్యయనం మొదలవబోతుంది. నీటి అవసరాలు పెరుగుతున్న కొలది నీటి యుద్ధాలు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత మరింతగా ఈ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మొదలయ్యాయి. ఎందుకు ఈ జల వివాదాలు అంటే, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు వివాదం మొదలవుతుంది, మరొకరిది పై చేయనప్పుడు ఆ వివాదం మొదలవుతుంది. కాబట్టి మన కృష్ణానది పరివాహక ప్రాంతంలో 1974లో బచావతి ట్రిబ్యునల్ అని ఒక ప్రముఖ ఇంజనీర్ తోటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కృష్ణానది మీద ప్రవహించే జలాలు ఎన్ని, ఈ యొక్క మహారాష్ట్ర, కర్ణాటక, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంత నీటి వాటాలు కేటాయించాలని ఒక విధి విధానాన్ని చేయటం జరిగింది. దాని ప్రకారమే మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కూడా నికర జలాలు ఉంటాయి. మిగులు జలాలు వేరు, నికర జలాలు వేరు. దాదాపు 2061 టీఎంసీలు నికర జలాలుగా గుర్తించింది బచావతి ట్రిబ్యునల్. వాటిని ఎదురున్నటువంటి మహారాష్ట్ర కొంత, కర్ణాటక కొంత కేటాయించిన తర్వాత మిగిలిన 811 టీఎంసీలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. రెండు రాష్ట్రాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గా కేటాయించింది. అందులో 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని ఆనాడు బచావతి ట్రిబ్యునల్ నిర్ణయించింది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఎక్కువ పరివాహక ప్రాంతం 29% కృష్ణానది తంగెడ వద్ద మహబూబ్ నగర్ జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత 29% భూభాగంలో తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ దిగువన పులిచింతల వరకు ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 9% మాత్రమే ఈ కృష్ణానది ప్రవహిస్తుంది. అంటే 9% ప్రవహించే కృష్ణానది జలాల్లో 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 29% ప్రవహించేటువంటి తెలంగాణకు మాత్రం 299 టీఎంసీలు మాత్రమే కేటాయింది. ఈ లోపం ఎక్కడ జరిగిందంటారు? ఈ లోపం ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు కలిసి వాడుకుంటాయని అనుకున్నారు ఆ రోజు. కానీ అవసరాలు పెరుగుతున్నాయి. అప్పుడు ఏముంది, ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే ఉండేది, మిగతా ప్రాజెక్టులు కట్టబడలేదు. 74లో 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత, అది 1972లో సంపూర్తి అయిన తర్వాత, ఆ తర్వాత నీటి కేటాయింపులు జరిగినప్పుడు అటు ఆలమట్టి కర్ణాటకలో, కిందకు వస్తే నారాయణపూర్, ఆ తర్వాత వస్తే జూరాల, ఆ తర్వాత వస్తే శ్రీశైలం, ఆ తర్వాత వచ్చింది నాగార్జున సాగర్, దాని కిందకి వెళ్ళినప్పుడు పులిచింతల ఆంధ్రలోకి, ఆ తర్వాత కృష్ణా బ్యారేజీ. ఈ కృష్ణానది మొత్తం కూడాను
దాదాపు మహారాష్ట్ర మహాబలేశ్వర్లో ప్రారంభమైన తర్వాత 1400 కిలోమీటర్లు దీని ప్రవాహం ఉంటుంది. ఇక్కడ హంసలదేవి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు సమీపంలో హంసలదేవి వద్ద ప్రతి నది కూడా సంగమిస్తుంది. ఇంకో విషయం ప్రసాద్ గారు, మన యొక్క భారతదేశంలో గంగా, గోదావరి, కృష్ణ అంటే గంగా అతిపెద్ద నది, గంగా నది. గంగా. ఆ తర్వాత మహారాష్ట్రలో పుట్టే ఏది? కృష్ణ, గోదావరి. నాసిక్ త్రయంబకంలోనేమో గోదావరి పుట్టింది, ఇటు కృష్ణనేమో మహాబలేశ్వర్లో పుట్టింది. కానీ ఈ రెండు ఎక్కువ ప్రాంతంలో ప్రవహించింది, తెలంగాణలోనే ఎక్కువగా ఈ నదులు ప్రవహిస్తున్నాయి. అలాంటప్పుడు తెలంగాణకి ఎక్కువ నీరు మనమే వాడుకోనికి ఉంటుంది కదా సార్ అవకాశం? అంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఒక 100 సంవత్సరాల నదీ ప్రయాణాన్ని ఎంత మొత్తంలో నది ప్రవహిస్తుంది, జీవనదులు ఇవన్నీ కూడా జీవనదుల మీదనే భారీ ప్రాజెక్టులు కట్టబడతాయి. మన దేశంలో 12 జీవనదులు ఉన్నాయి. అందులో గోదావరి, కృష్ణ జీవనది, గంగా. అయితే ఈ నదీ ప్రవాహం ఒక 1000 సంవత్సరాలు నీటి అంటే వర్షాధారాన్ని తీసుకుంటారు, వాటి ప్రవాహాన్ని లెక్కగట్టి వీటిని కేటాయిస్తారు. ప్రాజెక్టులు ఇష్టం వచ్చినట్లు కట్టడానికి వీల్లేదు. ఒక ప్రాజెక్టు కడుతున్నారంటే దానికి ఎంత నీటి అవసరం ఉంటుంది, ఎంత మేరకు కట్టాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్లు నీళ్లు వస్తున్నాయి కదా అని కట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ నీటి అవసరాలు పెరిగిన దృష్ట్యా ఆ 299-74లో నిర్ణయించిన నీటినే ఈనాటి వరకు మనం వాడుకుంటున్నాం. కానీ 2000 సంవత్సరం వరకే బచావత ట్రిబ్యునల్ కాలం పూర్తి అయింది. ఎందుకంటే ఆ తర్వాత కొత్త ట్రిబ్యునల్ వేయాలి. 2004లో బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ వచ్చింది. అప్పుడు 190 టీఎంసీలు అదనంగా పెంచింది. బ్రిజేష్ కమిటీ ఏం చేసిందంటే అప్పుడు 2061 టీఎంసీలు ఉన్నదాన్ని 2560 టీఎంసీలు 65% లెక్కగట్టి నికర జలాల్ని అప్పుడు చేసినప్పుడు ఆ పై రాష్ట్రాలకు సరిగా వాళ్ళకు కేటాయింపులు జరిగినాయి. కానీ మన 2 రాష్ట్రాల మధ్య 190 టీఎంసీలు అదనంగా కేటాయించినప్పుడు 1091 టీఎంసీలు మనకు 2 రాష్ట్రాలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కేటాయించింది. ఆ కేటాయింపు పంచాయతీ ఇంతవరకు తెగలేదు. ఆ 190 టీఎంసీల్లో కూడా అసలు వాస్తవంగా మన పంచాయతీ ఏంటంటే 400 టీఎంసీలకు పైగా మా వాటా ఉంది, అది రావట్లేదు, అవి మాకు ఇవ్వాలి అనేది ఇప్పుడు కొనసాగుతున్నది. 2 రాష్ట్రాల మధ్య విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి, ఎవరు నీటి నిర్వహణ చేయాలనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం. ప్రాజెక్టుల నిర్వహణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. కేంద్ర జల సంఘం కానీ వాటి పర్యవేక్షణ ఉంటుంది, విధి విధానాలను నిర్ణయిస్తుంది. కానీ నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టులు, శ్రీశైలం కానీ ఇవి భారీ జాతీయ ప్రాజెక్టులు, శ్రీశైలం, నాగార్జున సాగర్ భారీ నీటి సాగు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వీటిని చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు కేంద్రం జోక్యం చేసుకున్నది. తుంగభద్ర డ్యామ్ ఉంది, తుంగభద్ర డ్యామ్ కూడా అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్య ఉన్నది. ఆ రెండింటికి కూడా తుంగభద్ర బోర్డు రివర్ మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు. అట్లనే అదేవిధంగా ఇప్పుడు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాన్ని ఒకదాన్ని నియామకం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ బోర్డు చెప్పిన విధంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నీటి విడుదల కానీ ఏదైనా అవసరాల రీత్యా నీటి అవసరం వచ్చినప్పుడు ఆ కేటాయింపుల మేరకు వీళ్ళు వాడుకోవాల్సి ఉంది. అది ఉల్లంఘిస్తున్నారని ఒక ప్రభుత్వం మీద మరో ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటున్న సందర్భంలో కేంద్రం మరింతగా తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇదేమైందంటే పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఉంది. మనం నిర్వహించవలసిన ప్రాజెక్టులు, మన ప్రాజెక్టులను ఇవాళ శ్రీశైలం ఉంది, అది ఆంధ్రప్రదేశ్ నిర్వహించడానికి నిర్ణయించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఉంది. ఇప్పుడు శ్రీశైలం, ఓకే సార్, ఒక చిన్న క్వశ్చన్ అందులో, శ్రీశైలం డ్యామ్ వచ్చేసి తెలంగాణలో ఉంది, టెంపుల్ వచ్చేసి ఆంధ్రాలో ఉంటుంది కదా, అది ఆ వచ్చేసిన వాటర్ కూడా వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు అంటే వాళ్ళు అంటే బోర్డు తీసుకున్న నిర్ణయం కావచ్చు? అది కాదు, శ్రీశైలానికి కూడా 215 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంటుంది. 215. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలు ఉంటుంది. ఒక టీఎంసీ అంటే 11,574 క్యూసెక్కులు. ఒక టీఎంసీ నీటితోటి 25 కోట్ల రూపాయల పంట పండిస్తారు. అంటే దాదాపు
2,50,000 బస్తాల ధాన్యం ఒక టీఎంసీ నీటితో పండుతుంది. ఒక టీఎంసీ నీటితో ప్రతి క్యూసెక్ కూడా చాలా విలువైంది. అలాంటి 11,574 క్యూసెక్లను కలిపితే ఒక టీఎంసీ అవుతుంది. శతకోటి గణపటి అడుగు అంటారు దాన్ని. కాబట్టి శ్రీశైలంలో ఎంత నీటి నిల్వ ఉండాలన్నది నిర్ణయించింది. అంటే 215 టీఎంసీలు, వాస్తవంగా 360 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వ ఉండాలి. కానీ పూడిక వచ్చేసింది. పూడిక రావటం వల్ల 215 టీఎంసీలకు పరిమితమైంది. అదేవిధంగా నాగార్జున సాగర్ 408 టీఎంసీలు దాని నికరమైనటువంటి నీటి విలువ. అయితే ఇవాళ ఏమైంది, 100 టీఎంసీలు పూడిక వచ్చేసింది దాంట్లో కూడా. ఇవాళ దాని యొక్క మొత్తం 312 టీఎంసీలకు పరిమితమైంది ఆ పూడిక ఉండటం వల్ల. కాబట్టి ప్రాజెక్టులు క్రమక్రమంగా పూడిక ఒకవైపు నుంచి వస్తున్నాయి, నీటి క్రమక్రమంగా తగ్గుతున్నట్టే కదా సార్, తగ్గుతున్నట్టే పూడిక వల్ల. కాబట్టి వాళ్ళ నీటి అవసరాలు పెరుగుతున్నాయి, ప్రాజెక్టులు పెరిగినాయి. అంతేగా ఈ వివాదం మొదట్లో ఎక్కడి నుంచి వచ్చిందంటే, పోతిరెడ్డిపాడు శ్రీశైలం ప్రాజెక్టులో ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగు తమ్ముళ్లకు తమిళ తంబీలకు నీటి ఎద్దడి తీర్చాలని చెప్పేసి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఒక 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలు తమిళనాడుకి ఇవ్వాలనే దాంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం వెనక భాగంలో నిర్మించారు. 11,000 క్యూసెక్లు అక్కడికి పంపించాలని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 11,000ను 44,000 చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 88,000 దానికి ఆయన ఇప్పుడు శ్రీశైలం ఎత్తిపోతల పథకం అని మొదలు పెట్టారు. అక్కడ వివాదాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు మెల్లసంగా ఉండి మచ్చుమరి దగ్గర నుంచి ఆల్రెడీ ఒక పథకాన్ని ప్రారంభించి నీళ్లు తోడుకుంటున్నారు. అయితే ఈ పోతిరెడ్డిపాడుకి పొక్కబెట్టి మా నీళ్లు జగన్ అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణ ఇప్పుడు మన సభలో జరుగుతుంది, చట్టసభలో. అంటే ఈ గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ కావచ్చు, వాళ్ళు చేసిన మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దానికి పొక్కబెట్టి నీళ్లు తీసుకోకపోతే కూడా గత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణ. ఇది ఎట్లా చూడొచ్చు సార్? ప్రసాద్ గారు మంచి ప్రశ్న సార్. ఇది అనుమతులు లేవు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. అందుకని గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేయటం జరిగింది. పర్యావరణ అనుమతులు లేవు, వీటి ఎట్లా ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవు, ఎట్లా తీసుకెళ్తున్నారని. ఇది ఒక 80,000 క్యూసెక్కులు మిగులు జలాల నుంచి అంటే అసలు శ్రీశైలం ఒట్టిపోద్ది, నాగార్జున సాగర్ నీరే కిందికి ప్రవహించదు. కాబట్టి ఇది కాదు విధానం. మన ఎస్ఎల్బిసి ఉంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పెట్టినప్పుడు తెలంగాణ నల్గొండ జిల్లాకు నీళ్లు కావాలన్నప్పుడు అది కాదు, ఈ ఎత్తిపోతల పథకం ఫీజిబిలిటీ కాదు, ఎప్పటికైనా ఇబ్బంది, దీనికి భారం ఎక్కువ ఉంటుందని చెప్పి శాశ్వత పరిష్కారం ఏంటంటే శ్రీశైలం బ్యాక్ నుంచి సొరంగ మార్గం ద్వారా దీనికి చేసినట్లయితే డిండి రిజర్వాయర్ లో కలిపితే డిండి నుంచి ఇటు దేవరకొండ ప్రాంతం కానీ దిగువన నల్గొండ జిల్లా ప్రాంతం కానీ సస్యశ్యామలం అవుతుంది. దాదాపు 7 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. ముఖ్యంగా ప్రసాద్ గారు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మన మహబూబ్ నగర్ జిల్లా ఇది వలస జిల్లాగా ఉన్నప్పుడు ఎందుకు నీటి ప్రవాహం అంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెళ్తుంది, కానీ ఇది వలస జిల్లా, కరువు జిల్లా, క్షామం జిల్లా, పంటలు పండని జిల్లా. అంటే ఈ రోజు 4 ప్రాజెక్టులు వచ్చినాయి మన మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి. ఒకటి మెయిన్ గా ప్రియదర్శిని దూరాల ప్రాజెక్టు, అది ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయర్ మాత్రమే. 18 టీఎంసీలకు అక్కడ కెపాసిటీకి అనుమతి ఇచ్చింది, కానీ వాళ్ళు ఎంత 9.5 టీఎంసీలు మాత్రమే. అంటే 1,00,000 ఎకరాలు పండాల్సిన దగ్గర 80,000 ఎకరాలు మాత్రమే పండుతుంది. అంటే పూర్తి స్థాయిలో మనం నీటిని ఉపయోగించుకోలేకపోతున్నాము మనకు కేటాయించిన వాటర్. ఇది ఎవరి లోపం ఉండదు సార్? మన ప్రభుత్వాల పక్షపాత ధోరణి ఉండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ముఖ్యమంత్రులు ఉన్న దాన్ని బట్టి ప్రాధాన్యత ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాయలసీమకు ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లాడుగా 40 రిజర్వాయర్లు పెట్టించాడు శ్రీశైలం తెలుగుగంగ నుంచి 40, దాదాపు 300 టీఎంసీల వాటర్ ను కూడా తీసుకెళ్లటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర ఏముంది, ఎస్ఎల్బిసి మాత్రమే ఉంది. దూరాల ప్రాజెక్ట్ ఏముంది, 9.5 టీఎంసీలు మాత్రమే. దాని కిందకు వచ్చినప్పుడు ఎస్ఎల్బిసి 29 టీఎంసీలు కేటాయించారు. అది కేటాయిస్తే దాదాపు 5 నుంచి 7 లక్షల ఎకరాలకు నీరు అందించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఇది 20 టీఎంసీలకు పైగా మనకు కేటాయింపు ఉంది. దీని కింద 2,60,000 ఎకరాల పండించాలి, కానీ వాళ్ళు ఎంత పండుతుంది దీని కింద? ఈ కాలువనే పూర్తి కాలేదు. అట్లనే నెట్టెంపాడు ఉంది, జవహర్ నెట్టెంపాడు, దాని కింద కూడా 2 లక్షల ఎకరాలకు పైగా పండాలి. ఎక్కడ పండుతుంది?
రాజోలి బండ ఉంది, అది ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రగులుతూనే ఉంటుంది. దాని కింద కనీసం 80,000 ఎకరాలు కూడా పండటం లేదు. సార్ మరి మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ ముఖ్యమైన నీళ్ల కోసమే, ఆ నీళ్లు కూడా సరిగ్గా మనం వినియోగించుకోవడం లేదు. ఈ లోపం అంటే మేధావులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, యువత కావచ్చు, చాలా మందితో కూడుకున్న సంపన్నమైన రాష్ట్రం అన్నది ఎందుకు ఇంకా వెనుకబడుతున్నాం? ప్రసాద్ గారు చెప్పే మాటలు వేరు, ఆచరణ వేరు అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే నీళ్లు ముఖ్యంగా తెలంగాణ ఎందుకు వెనకబడిపోయిందంటే, నీళ్లు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటాయో పంటలు అక్కడ సమృద్ధిగా పండుతాయి, ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభివృద్ధి పదంలో ఉందంటే, గోదావరి నది ప్రవాహం ఏదైతే ఉందో అది ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారింది. అంతకంటే ముందు కృష్ణానది మీద, అది కట్టిన తర్వాత కృష్ణానది మీద బ్యారేజ్ కట్టారు. 12-13 లక్షల ఎకరాలకు అక్కడి నుంచి నీరు పోయింది. మనం నాగార్జున సాగర్ కట్టుకుంటే నల్గొండ జిల్లాకు వచ్చింది ఎంత? 22 లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ కింద. కుడి ఎడమ కాలువలకు, కుడి కాలువకి ఎంత? 12-11 లక్షల ఎకరాలు పండితే ఎడమ కాలువ కింద 10 లక్షల ఎకరాలు పండుద్ది. కానీ మన నల్గొండ ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు 7-6 లక్షలు మాత్రమే ఉంది, మిగతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి వెళుతుంది. ఇటువంటి వివక్షత కొనసాగితే ఏ విధంగా? సార్ ఇంకో క్వశ్చన్ సార్, మీకు దీనికి రిలేటెడే. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకున్నాం, లక్షల కోట్లు. ఇప్పుడు ఎన్ని లక్షలకు మనం పంటకి నీరు అందించగలుగుతున్నాం? ఇప్పుడు ప్రభుత్వం చెప్పే లెక్కలే, మనం చెప్పే లెక్క కాదు సార్. ఇవాళ మేడిగడ్డ 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాం ఈ ప్రాజెక్టు కంటుంది. 20 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్తుంది, 1 కోటి ఎకరాలు కాదు. అదే ఆనాడు చెప్పింది 1 కోటి ఎకరాలు నీరు ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాజెక్టులు కానీ ఎత్తిపోతల అందులో కొంగిన మేడిగడ్డ దగ్గర పిల్లల విషయం కూడా చెప్పండి. అయితే ఇదంతా టెక్నికల్ లోపమే సార్. ఇది క్లియర్ కట్ గా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది సరైనటువంటి టెక్నికాలిటీగా కట్టలేదు, అందువల్ల ఈ కుంగుబాటు. ఇవాళ నాగార్జున సాగర్ ఉంది. అవును సార్, అదే 1974లో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇప్పటివరకు చిన్న రిపేర్ కూడా 1955లో నిర్మాణం ప్రారంభించి 74లో అది పూర్తయితే 72లో ఇవాళ వరకు అది ఏ మాత్రం కూడా బెనకలేదు. ఎందుకంటే ఒక్క విషయం దానికి ఉదాహరణగా మంచి విషయం గుర్తు చేసిండ్రు. 2009లో ప్రాజెక్టు 15 లక్షలు 16-17 లక్షల వరకే ఫీజిబిలిటీ ఉంది ఆ ప్రాజెక్టుకు. అంటే ఒక 10 లక్షల క్యూసెక్లు వస్తే 15-16 లక్షల ఎక్కువ స్ట్రెంత్ తోటి కడతాడు ప్రతి ప్రాజెక్టు, అంతవరకే పరిమితం చేయాలి కాదు డ్యామ్ యొక్క కెపాసిటీ స్ట్రెంత్. అయితే 25 లక్షల క్యూసెక్ల నదీ ప్రవాహం 2009లో వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల మీదకు ప్రవహిస్తే కూడా ఒక ½ నుంచి మాత్రమే ముందుకు వంగింది. కొన్ని కోట్ల బరువులు ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయితే జరగలేదు సార్, ఎక్కడ కూడా డ్యామేజ్. అంటే అది కాంక్రీట్ డ్యామ్, శ్రీశైలం వచ్చేసి కాంక్రీట్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ వచ్చి మానవ నిర్మితమైనటువంటి మనుషుల చేత నిర్మించబడినటువంటి రాయి, సిమెంటు, ఇసుక ఈ 3 మాత్రమే కలిపి కట్టినటువంటి అతి తక్కువ ఖర్చుతో కట్టినటువంటి 125 కోట్ల రూపాయలతో కట్టినటువంటి అందుకని ఎకరకు 600 రూపాయలు మాత్రమే ఆనాడు ఖర్చు చేశారు. ఈ కాళేశ్వరానికి 20 లక్షల రూపాయలు అయితే ఇవాళ ఎంత ఆదాయం? ప్రతి సంవత్సరం కూడా 14,000 కోట్ల రూపాయలు కరెంటు ఖర్చు పెట్టాలి. గ్రావిటీ డ్యాములు వేరు, ఎత్తిపోతల పథకాలు వేరు. కాబట్టి ఎత్తిపోతల పథకాలు ఐరావతాలు, వైట్ ఎలిఫెంట్స్, వాటికి పెట్టుబడి పెడితేనే పనిచేస్తాయి. కాబట్టి ఎడారిలో నీళ్లు తెప్పిస్తున్నాడు కేసీఆర్ గారు అని అందరం అనుకున్నాం, కానీ వాటి పోషణ భారం ఇవాళ భారంగా మారింది. సార్ ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పెడుతున్నాము, అయినా కూడా 100% రైతులకు వాటర్ ఇవ్వలేకపోతున్నాము. సో ఇంత ఖర్చు మళ్ళీ ఇది ప్రజల మీద భారమే కదా సార్? ప్రతి పైసా ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది ప్రజలు ఇచ్చేటువంటి అనేక పన్నుల రూపాల్లో కానీ అనేక రూపాల్లో ఇచ్చేదే తప్ప ఎవరు కూడా తమ సొంతంగా ఖర్చు పెట్టేది లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఇచ్చే పైసల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఒకటి ప్రసాద్ గారు, ఇవాళ ఎస్ఎల్బిసి 10,000 కోట్లు కాదు, దాంతో ఇవాళ కంప్లీట్ అవుతుంది, 5.5-7 లక్షల ఎకరాలకు నీరు ఇస్తుంది. ఢిల్లీ ప్రాజెక్ట్ పక్కన పెట్టిండ్రు. ఇవన్నీ ఏంటిది? లక్షల కోట్లు అయ్యేదానికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. 10,000 కోట్లు అయితే కంప్లీట్ అయ్యే వాటినేమో దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేయబడ్డాయండి. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా
కొన్ని కొత్త ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చారు, పాత ప్రాజెక్టులను వాటి నిర్వహణ విస్మరించారు. సార్ నీటి జల పంపకంలో విధి విధానాల వల్ల మనకు తరచుగా అయ్యే గొడవలు ఎందుకు సార్? అసలు ఎందుకు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మనకు బోర్డు ఉంది కదా సార్, దాని మీద మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా సార్, అట్లా వెళ్ళొచ్చు కదా, ఎందుకు తరచుగా గొడవలు అయ్యి డ్యాములు ఆపేసి రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి, అసలు విధి విధానాల ప్రకారం ముందుకెళ్తే ఏ సమస్య లేదు, సమస్యలు ఉండవు. ఆ విధి విధానాలు అధిగమించినప్పుడే సమస్యలు ఉంటాయి. ఇవాళ మనం క్లియర్ కనపడుతుంది, 511 టీఎంసీలు ఇది ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకు 299 టీఎంసీలు ఇస్తే అందులో 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం పూర్తి స్థాయిలో. అయినా కూడా మీరు ఇంకా ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం వాటికి నివేదించాలి, వాళ్ళు పరిష్కరించాలి. అయితే మన ఎన్నికలప్పుడు మొన్న డిసెంబర్ 31వ తారీఖు నాడు పోలీసు బలగాలను పెట్టించి డ్యామ్ మీదకి, నాగార్జున సాగర్ మీదకి పంపించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించటం అన్నది దేనికి సంకేతం? కాబట్టి ఇది సరిగా కాదు కదా. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు ఆ రోజు తెల్లారితే ఎన్నికలు జరుగుతాయి, ఆ రోజు రాత్రి ఒక దేశం మీదకి మరో దేశానికి యుద్ధానికి పంపినట్టు పంపిస్తే ఇది పెరగటానికా తగ్గించుకోవటానికా? కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఆలోచించాలి. ఈ సమస్యకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ పరిష్కారం ఎవరు చేస్తారు, ఎవరి చేతుల్లో ఉంటుంది, ఏ విధంగా చేయాలి అన్నది ఉంటుంది తప్ప నాదే ఆధిపత్యం అంటే మాత్రం అక్కడ కుదరదు. వాళ్ళ తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? అందుకే ఏర్పడ్డది. నా ఆధిపత్యం నాది, నేను అన్నప్పుడే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ముందుకు వచ్చింది. అందుకని తెలంగాణ ఏర్పడటానికి నీళ్లు, నిధులు, నియామకాలు. సార్ నీళ్లు, నిధులు, నియామకాలు, జై తెలంగాణ. మన రాష్ట్రం మనకు కావాలి, మన జాబు, మన ఉద్యోగం మనకు కావాలి, ఒకరి కింద బతకాల్సిన అవసరం లేదని పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళకు కానీ, కుటుంబాలకు కానీ, యువకులు కానీ, ఉద్యోగాలు కానీ, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రం ఏర్పడి వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా మీరు? చూడండి, తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆత్మగౌరవాన్ని కోల్పోయినటువంటి మనం ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళవచ్చు అని ఆనాడు శ్రీకాంతాచారి మొదలు పెడితే 1800 మంది తమ ప్రాణాలను బలిదానం చేశారు. ఎందుకంటే నేను మరణించిన వచ్చే తరాలకు, భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ ప్రాణ త్యాగం చేశారు. ఆ ప్రాణాల త్యాగ ఫలితమే ఈనాడు తెలంగాణ. ఉద్యోగుల 44,000 సమ్మెగాని అందరు కలిసి చేసి ఏదైనా సరే అన్నిటికి తెగించి చేస్తేనే తెలంగాణ వచ్చింది, కేంద్రం అంగీకరించింది. ఇటువంటి తెలంగాణ దేనికోసం వచ్చింది? ఉద్యోగాలు, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అట్లా నీళ్లు, మన జలదోపిడి పెరుగుతుంది. ఆ జలదోపిడిలో మన వాటా మనకు ఉండాలి అనే దానికోసం నియామకాలు జరగాలి కదా. నిధులు ఎక్కడుంది? ఇవాళ దాదాపు ఈ ప్రభుత్వం, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగేటప్పుడు 5 లక్షలు అప్పులతో దిగిపోయింది. మిగులు బడ్జెట్ ఉన్నది సార్. అప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉంది, తర్వాత వచ్చేసి లేదు. అప్పుడు 40,000 కోట్ల రూపాయలు మనం అప్పు ఉంది. కానీ ఆ 40,000 కోట్ల రూపాయలు ఇవాళ 5 లక్షల కోట్లు దాటింది, 5.5. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అప్పులు ఇచ్చిపోయినారు మాకు, మేము ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలి, ఎట్లా ముందుకు పోవాలి, అయినా ముందుకు పోతామని అంటుంది. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు వీళ్ళు ప్రకటించే రాజకీయ నాయకుల సంక్షేమ పథకాలు రాష్ట్ర బడ్జెట్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్ర బడ్జెట్ ఏమో చూపించేది, వాస్తవ ఆదాయాలు, వాస్తవ ఖర్చులు వేరుగా ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 లక్షల కోట్లు బడ్జెట్లు చూపించారు. పథకాల కోసమే దాదాపు 25% పథకాల కోసమే కేటాయించారు. 50,000 కోట్లకు పైగా పథకాల కోసం. 6 గ్యారంటీల పథకం. అదేమో నీళ్లు, నిధులు, నియామకాలు. ఇదేమో 6 గ్యారంటీల పథకం. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ డబుల్ చేస్తాం, తర్వాత 500 రూపాయలకి సిలిండర్, నిన్నే అది లాంచ్ చేశారు. 200 ఫ్రీ కరెంట్ అని ఉచిత పథకాలు. వీటన్నిటికంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం అందజేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సార్ నాది ఒక సలహా సార్, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రకటించే దానికన్నా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, మంచి పవర్ ఇవి ఇస్తే ప్రజలకు వాళ్ళే చూసుకుంటారు కదా సార్. ఈరోజు చిన్న పిల్లోని జాయిన్ చేద్దామంటే లక్షల్లో ఉంది ఫీజు, దాని మీద ఎవరు మాట్లాడలేదు సార్. దీనికి నియంత్రణ అనేది చట్టం లేదా సార్? ప్రసాద్,
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వ బడుల్లో చదువు చెప్పే టీచర్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, కానీ వాళ్ళ కార్పొరేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ బళ్ళు కానీ తల్లిదండ్రులు మోటివేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నాయి ఆ పిల్లల్ని. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్య ద్వారానే అప్డేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. అంటే ప్రభుత్వ పాఠశాలను కూడా డెవలప్ చేయాలి కదా సార్ వాళ్ళు. అంటే అక్కడ స్ట్రెంత్ తగ్గుతుంది కదా రోజు రోజుగా, ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ పంపిస్తున్నారు పిల్లల్ని. అంటే ప్రభుత్వం కూడా మోటివేట్ చేసి సరైనటువంటి విద్యను అందించి సరైన సౌకర్యాలు కల్పించినట్లయితే ప్రైవేట్ కార్పొరేట్, ఎందుకంటే గురుకులాలు ఉన్నాయి వాళ్ళ. అవును సార్, అది బాగుంది. అవి ఛాలెంజ్ చేస్తున్నాయి వాళ్ళ ప్రభుత్వ గురుకులాలు అవన్నీ కూడా. మరి కార్పొరేట్ కాలేజీలను కూడా ఛాలెంజ్ చేసి స్వాగతించాలి సార్. కాబట్టి మనం దాన్ని అంటే ఎక్కడ లోపం జరుగుతుందో దీన్ని చూడొచ్చు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా గురుకులాలు పనిచేస్తున్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు పనిచేయవు? ఖచ్చితంగా పనిచేస్తాయి. దాని మీద విధి విధానాలు ఉండాలి, దాని మీద అంకిత భావం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. సార్ ఇప్పుడున్న తెలంగాణలో యువతకి వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలు కావచ్చు, ఇంకేదన్నా, ఇవన్నీ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారంటారు సార్? ఒకటి, నియామకాల విషయంలో ఇప్పటికీ నా కళ్ళ ముందు కనపడుతున్నది ఏంటంటే, చట్టసభలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నగదుగా 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను వీటిని భర్తీ చేస్తానని చట్టసభలో చెప్పిండు అందరి ముందు. కానీ ఆ భర్తీ కొనసాగుతూనే ఉంది, 10 ఏళ్ళు జరుగుతున్నా కూడా. ఈ పార్టీకి అనేక మంది రిటైర్ అయ్యారు, అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపు వాళ్ళ 2 లక్షల పోస్టులు కూడా ఉన్నాయి. ఎంత హాస్యాస్పదం అంటే, టీఎస్పీఎస్సీ పెట్టారు, మీ ఉద్యోగాల కోసం అడ్మిషన్లు పొందండి, దరఖాస్తులు చేసుకోమంటే దాదాపు 30 లక్షల మంది వాళ్ళ టీఎస్పీఎస్సీలో ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ అనేక మంది. ఏది ఉద్యోగాలు ఎక్కడున్నాయి? తర్వాత ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి వెనకటికి ఒక కథ ఉంది. గుర్రానికి గరక గడతారు, ఉరికిస్తారు, ఆ గరక అందదు, ఈ గుర్రం ఉరుకుతూనే ఉంటుంది. అట్లనే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాలు అంటే టీఎస్పీఎస్సీ నమ్ముకొని కూడా వాళ్ళు కూడా దాదాపు సంవత్సరాలు కష్టపడి కోచింగ్ సెంటర్లో ఒక పూట దీని కోచింగ్ తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే మూమెంట్ లో పేపర్ లీక్ అవుతుంది. అది వాళ్ళది ఏంటి సార్? ఇది ఎక్కడ లోపం జరుగుతుంది అంటే సార్? చాలా ఈ ప్రశ్న వింటేనే బాధేస్తుంది. ఎందుకంటే ప్రసాద్ గారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు భూమి మీద పంటలు పండించి పండి అప్పులు చేసి తమ కొడుకులు ఉద్యోగస్తులైతే, వాళ్ళు విద్యావంతులైతే వాళ్ళ కళలు నెరవేరుతాయని చెప్పి చేస్తే, చివరకు కోచింగ్ సెంటర్లు వచ్చినప్పటి నుంచి, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కోచింగ్ సెంటర్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారు, పిల్లలు మాత్రం నిరుద్యోగులుగానే ఉన్నారు. ఇవాళ టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1, 2 ఇవన్నీ పెడితే కూడా లీకేజీలు అంటే అర్థం ఏముందా? ఇంకెక్కడ అక్కడే లీకేజ్ అయిన తర్వాత చిత్తశుద్ధి ఏంటి? ప్రభుత్వమే దీనికి బాధ్యత. స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు ఒక్కసారి ఒక ఎగ్జామ్ రాసి వాళ్ళని కొంత ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఇది రద్దయిందని చెప్తే ఒక పెద్ద బాంబు వాళ్ళ మీద వేసినట్టే కదా. కాబట్టి ఇటువంటి జరగటం అన్నది యువతను నిర్వీర్యపరచటం, వాళ్ళలో అసంతృప్తిని రగిల్చటమే తప్ప మంచిది కాదు ఈ పద్ధతి. సార్ దీనికి రిలేటెడ్ గానే యువత ఎట్లాగో వచ్చింది కాబట్టి వాళ్ళ మీద నాది క్వశ్చన్ సార్. యువత రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతుంది? అంటే బ్యాక్గ్రౌండ్ లేకన్నా, వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిపోకన్నా, ఉంటే ఉన్న రాజకీయ నాయకులను ఎదుర్కోలేకన్నా వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు ఆ విషయం క్లుప్తంగా చెప్పిన సార్. చూడండి, గత 20 సంవత్సరాలుగా రాజకీయ సినారియో మారింది. ఇదివరకు ప్రజాసేవ చేస్తేనే ప్రజల్లో ఉంటాము అనే ఒక భావన ఉండేది, కాన్సెప్ట్. ఇవాళ డబ్బు ఉంటేనే మనం ప్రజాసేవ చేయగలుగుతాము, ప్రజల్లో ఉండగలుగుతాము, గెలవగలుగుతాము అనే కాన్సెప్ట్ వచ్చింది ప్రస్తుతం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మిర్యాలగూడ ఎంపీగా కామ్రేడ్ లక్ష్మీదాస్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంపీగా 64లో పోటీ చేసినప్పుడు, అంతకుముందు 64 ముందు 52 ఎలక్షన్స్ తర్వాత తన సైకిల్ మీద తను తిరుగుతూ 200 రూపాయలకు లక్ష్మీదాస్ గారికి ఓటు వేయండి అని చెప్పి 200 రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీగా గెలిచిండు. ఈ రోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? నిజాయితీగా ప్రజలు ఉన్నారు, సేవ చేసేవాడికి ఓటేద్దాం అనుకుంటున్నారు. ఇవాళ పైసలు ఇస్తేనే ఓటేస్తామని లెక్కకాడికి వచ్చి పైసలు ఇవ్వకపోతే మేము ఓటేయమని రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు దురదృష్టకరం, బాధాకరం. వాళ్ళని తయారు చేసింది ఎవరు సార్? ఈ వ్యవస్థనే కదా. అంటే వ్యవస్థ
ఒక 10 రూపాయలు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి 1 రూపాయి నేను ఖర్చు పెడతాను ముందుగా. కాబట్టి ఆ బలహీనతలన్నీ తెలుసు. కాబట్టి ప్రజల బలహీనత ఏంటి? ఫ్రీ బస్ అనగానే ఇవాళ బాగానే ఉంది. కానీ రోజు 4 కోట్ల రూపాయలు, నెలకు 120 కోట్ల రూపాయలు అంటే బడ్డే అంతా ఎవరు భరించాలనేది మనం అర్థం కావట్లేదు. అది ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రజలు ఉచిత పథకాలు ఎప్పుడు కూడా ఇప్పుడు రైతుకి ఇస్తున్నారు, మంచిది. రైతు ఎందుకంటే ఆరుగాలం పండిస్తున్నాడు, చేతికి పంట వచ్చే సమయానికి కూడా గ్యారంటీ ఉండదు. కాబట్టి రైతు పథకాలు ఎప్పుడు కూడా రైతుకు మేలు చేయాలి. రైతే దేశానికి వెన్నెముక అంటున్నాం, రైతు వెన్నెముకను తీసేస్తున్నాం. కానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి ఈరోజు. కాబట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 24,000 ఉద్యోగాలు ఈ 100 రోజుల్లో ఇచ్చానని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు వేసే అడుగులు కొంత బాగానే ఉన్నాయి. కానీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలతో పాటు గత ప్రభుత్వాలకు ఇప్పుడున్నటువంటి దానికి ప్రధాన తేడా ఏంటంటే దీర్ఘకాలిక ప్రణాళికలతోటి అభివృద్ధి ముందుకుండేది. అప్పుడు అభివృద్ధిని ఇవాళ గత ప్రభుత్వమా ఇంకా పూర్వ ప్రభుత్వాలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దీర్ఘ ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కడితే 100 సంవత్సరాల వరకు ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అది వ్యవసాయ ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్ట్ అయింది, విద్యుత్ ప్రాజెక్ట్ అయింది, పరిశ్రమలు వచ్చినాయి. అట్లనే శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్ట్ అది కేవలం. కానీ వాళ్ళ వ్యవసాయ ప్రాజెక్టుకు మారింది, తాగునీటి ప్రాజెక్టుకు మారింది. దీర్ఘకాలిక ప్రణాళిక లేవు. అంత షార్ట్ స్పాన్ అంతా కూడా షార్ట్గా అయిపోయింది. సార్ ఇంకొకటి చివరిగా మీద క్వశ్చన్ సార్, యాజ్ ఎ సీనియర్ ఎడిటర్ గా గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక గత ప్రభుత్వం ఎట్లా ఉంది, ప్రస్తుత ప్రభుత్వం ఇది కేవలం 2-3 నెలల ప్రభుత్వమే కావచ్చు, మీరు చూస్తున్న ఈ 3 నెలల ప్రభుత్వం ఈ అబ్జర్వేషన్ ఎలా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ 2 ప్రభుత్వాలకు వ్యత్యాసం చెప్పండి. గత తెలంగాణ అస్తిత్వం పేరు మీద తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే సమస్యలన్నిటికీ పరిష్కారం అని చెప్పి అనుకుని ఆనాడు ప్రజలంతా కూడా ఆ ఉద్యమానికి సహకరించారు. ఆ ఉద్యమ నేపథ్యంలో నుంచి తెలంగాణ పుట్టుకొచ్చింది. అంతవరకు బాగానే ఉంది. మొదటి 5 సంవత్సరాలు ఒక మాదిరిగా నడిచింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, టెంపరీ ఉద్యోగాలు ఉండవు, అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పడం జరిగింది. ఇది అప్పుడే తెలంగాణ అవుతుందని ఎవరం కూడా మనం ఊహించలేదు. నీళ్లు మన వాటా మనకు వస్తుంది అనుకున్నాం, కానీ అందులో కూడా రాలేకపోయింది. చివరి వరకు కూడా నేను చెప్పిందే ప్రజలు వినాలనుకున్నాడు ఆ ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజలు వినరట్లా. ప్రజలు ఎప్పుడు కూడా నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొస్తారు. గత ఎన్టీ రామారావు కూడా నేను అపర శ్రీకృష్ణ భగవాను అనుకున్నాడు, శ్రీరాముడిని అనుకున్నాడు, ప్రజలు నా వెంటే ఉంటారు అనుకున్నాడు. కానీ ప్రజలు నిశ్శబ్దంగానే ఓడిస్తారు. కాబట్టి ప్రజలకు మేలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటారు, ఆ నాయకుడి వెంట. ప్రజలు 1-2 సార్లు వాగ్దాన భంగం చేసి ఆయన మాటల్లో నమ్మకం కోల్పోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా దానికి తగిన విధంగానే సమాధానం చెప్తారు. కేసీఆర్ గారు నేను చెప్పిన వాళ్ళకి మీరు ఓటేయండి, నేను పెట్టిన వాళ్ళని గెలిపించండి అన్నప్పుడు ప్రజలు దాన్ని తిరస్కరించారు. మీ విధానాలు బాగుంటే ఖచ్చితంగా ఓటేస్తారు. విధానాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడు దాన్ని తిరస్కరిస్తారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది డెమోక్రసీ. రాజుల పరిపాలన కాదు, ఇది నియంత్రణ పరిపాలన కాదు. ప్రజలు ఎదురు తిరుగుతారు. ఇక్కడేముంది, ఓటు అనే ఆయుధం ఉంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని లోపాలున్నా ఈ వ్యవస్థలో, కానీ చివరికి అంతిమంగా ఆయుధం ఏంటంటే ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని మనం బ్రతికించుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రసాద్ గారు గత ప్రభుత్వం మిగతా 5 సంవత్సరాలు మాటలతోటి కాలం గడిపింది. చెప్పొచ్చు పాలకులు, అధికారంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మాకు అభివృద్ధి బాగా కనపడదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లా అనుకున్నాడు, విజన్ 2020 విజన్, ఇక నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రి. ఎవరూ శాశ్వతం కాదు. ప్రజలు అనుకున్నంతసేపే శాశ్వతం. ప్రజల వాళ్ళ విధానాలు నచ్చినప్పుడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు, ఆ యొక్క ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ మాటలకు ఒక విలువ ఉంటుంది, ఒక శాంటిటీ ఉంటుంది. అది ఎప్పుడైతే కోల్పోతారో ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల ప్రభుత్వంలో ఉన్నా కూడా కొన్ని పథకాలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తానన్నా కూడా 100 రోజులు పూర్తయిన సందర్భంలో 4 పథకాలు పూర్తయినాయి. మరో 2 పథకాలు, పెన్షన్ పథకం ఒకటి ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పూర్తి చేయవచ్చు. కానీ రాష్ట్రాన్ని మేము ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఉచిత పథకాల మీదనే ఈ ప్రభుత్వాలు నడవకుండా దీర్ఘకాలిక అభివృద్ధి, నిరుద్యోగ సమస్య నిర్మూలన, ప్రజా సంక్షేమం. ఇదొక దుకాణం కాదు, ఇదొక వ్యాపార సంస్థ కాదు. ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమాన్ని. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు? మేలైన వైద్యం, మేలైన విద్య,
మేలైనటువంటి సంక్షేమాన్ని ఆలోచిస్తున్నారు తప్ప అన్ని ఫ్రీగా వస్తే అనుభవిద్దామని ఎవరు లేరు. కాబట్టి ప్రజలు కూడా వివేకంతో ఆలోచిస్తారు ఎప్పుడు కూడా, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో కాస్త మంచి అడుగులు వేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా అడుగులు పడుతున్నాయి. ఇంకా చాలా కాలం ఉంది కదా, 5 సంవత్సరాల పరిపాలనలో 100 రోజులు పూర్తి అయినాయి. ఇంకా చాలా 4.5 సంవత్సరాలు ఉన్నది, ఎక్కువగానే ఉంది 4. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే మంచిగా ఆలోచిద్దాం, మంచిగా అనుకుందాం. మనం కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంచిగా అనుకున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు ఏమనుకుంటారంటే మంచిగా చేస్తుంది అనుకుంటారు. కానీ దాని ఫలితాన్ని వికటించినప్పుడు మాత్రమే ప్రజలు తిరస్కరిస్తారు. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయం మాకు ఇచ్చి మీ దగ్గర ఉన్న అనుభవాలు మా దగ్గర పంచుకున్నందుకు, తెలియని విషయాలు కూడా మా ప్రేక్షకులకు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అందరూ మా టీవీ అని పెట్టుకుంటారు, మీరు మీ టీవీ అని పెట్టుకున్నారు. కాబట్టి మీ టీవీ మనందరి టీవీ, మన టీవీ. ఈ టీవీ వాస్తవాలే చెప్పాలి, వాస్తవాలని వెల్లడించాలని కోరుకుంటూ మీ స్టూడియోకి పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి బ్లెస్సింగ్స్, మీలాంటి ఆశీర్వాదం మాకు కావాలి సార్. మేము ప్రజల పక్షం, ప్రజల గొంతే వినిపించాలని ముందుకు వెళ్తున్నాం సార్. నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి గురించి క్లుప్తంగా ఈరోజు మనకు కేవీ గారు సీనియర్ ఎడిటర్ మన స్టూడియోకి వచ్చి అమూల్యమైన సమాచారం, తెలియని విషయాలు కూడా ప్రేక్షకులకు చెప్పినందుకు నిజంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అందరూ మీటింగ్ని ఆశీర్వదించాలని, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. ధన్యవాదాలు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.